బయటలో ఎంతమంది ఇచ్చారు? 4 రిపోర్ట్ ఈ రిపోర్ట్ మీకు ఎంతమంది ఇచ్చారు? 50 ఇచ్చారు. నేను కాలేజ్ సెట్ అయిపోయింటాను. ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కాకినాడ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి కేంద్రంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు చర్చించుకోతా ఉన్నాం. దాని ముందుగా అన్ని జిల్లా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా కాకినాడ మహాసభలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే జిల్లా కార్యదర్శి సూర్యబాబు గారు చెప్పారు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని దగ్గరలో సమస్యలు పరిష్కారం చేస్తాం, ఈ రాష్ట్రానికి సనాతన ధర్మాన్ని కాపాడుతాం, నేనే సనాతన ధర్మానికి ప్రతినిధిని అని చెప్పి ఊరేగుతున్నాడు. ఈ సొంత నియోజకవర్గంలో విద్యార్థులు బస్సులు ఆగని స్థితి. నిన్న బహిరంగ సభలో విద్యార్థులకి ఏం సమస్యలు అన్న అడిగితే, అన్న ఎక్కడ బస్సులు ఆగడం లేదన్నా మాకు చెప్పారు. ముప్పాడ కొత్తపల్లిలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని స్థితి. ఈరోజు కాకినాడ కేంద్రకంగా 9 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీలో కూడా కనీస వసతులు లేవు. పిఠాపురం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పీసీ కాలేజ్ కావాలి, ఈ పీసీ కాలేజ్ నిర్వహించిన పరిస్థితి. ఇవి జిల్లాల సమస్యలు. పోతే ఈ జిల్లాల సమస్యల కోసం మీరేం మాట్లాడలేదు, మీ సొంత నియోజకవర్గ సమస్యల కోసం మీరు ఏం మాట్లాడలేదు. ఇక్కడున్న విద్యార్థులు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఈ నియోజకవర్గాన్ని మీరు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయనకు సూచన చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి అనేక సమస్యలు ఉన్నాయి. నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకి బోల్డని హామీలు గుప్పించారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి రంగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాడు. సంవత్సరాలు అవుతుంది, నేటికి పరిష్కారం కాలే. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాను, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు మొత్తం పీపీపీ విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీని. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా విద్యార్థులకు చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు కానీ, సర్టిఫికేట్లప్పుడు కానీ, ఎగ్జామ్స్ అప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఈ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం తీసుకొచ్చాం. ఒకటి కాదు, ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జూలైలో మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు కట్టారు. 67 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో 40% మందికి తల్లికి వందనం పడే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన 15,000 హామీలో కూడా ఈరోజు 13,000 రూపాయలు అందించారు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రీయింబర్స్మెంట్ వచ్చే పిల్లలకి తల్లికి వందనం ఇవ్వలేదు. ఇంకో పిల్లలు ఉంటే మరి ఏం హామీ నిలబెట్టుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు రాష్ట్రంలో మీరు స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పారు. జీవో నెంబర్ 115 రద్దు చేస్తామని చెప్పారు. ఈరోజు స్కూల్స్ మూసివేత ఆపలేదు సార్ కదా. 2,000 స్కూల్స్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడ్డాయి. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు బిక్కుమంటూ ఉన్నారు. చాలని మెచ్చార్జీలతో ఈరోజు దోమతెర లేక, దుప్పట్లు పంపిణీ లేక, ఈరోజు హాస్టల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి, సొంత భవనాలు లేక. దీని మీద మీరేం మాట్లాడటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 8 మంది విద్యార్థులు చనిపోయారు. కురుపాం సమన్నపురంలో కానీ, పాచిపెంట సీలేరులో కానీ, ఈరోజు ఆడేరు జిల్లాలో కానీ 8 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? చనిపోయిన విద్యార్థులకు కనీసం గిరిజన శాఖ మంత్రి పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఈరోజు గంజాయి డ్రగ్స్ అరికడతామని చెప్పారు. నిన్నే నెల్లూరు జిల్లాలో డివైఎఫ్ఐ కార్యకర్త, ప్రజాక్ష మండలి కార్యకర్త పెంచలేని డ్రగ్స్కి వ్యాపారం చేస్తున్న ఈ గంజాయి మోక 9
9 మంది వేట కడవలతో వాళ్ళ పిల్లల ముందే నరికి చంపితే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పడుకుంటుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మీరు. మరి మీరు ఏ విధంగా డ్రగ్స్ని అరికడతారు? ఈరోజు స్కూల్స్లో కాలేజీల్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలంటే సమస్యలు చేయకుండా ఈరోజు స్కూల్స్లోకి కాలేజీల్లోకి వెళ్ళకూడదని చెప్పి అక్రమంగా సర్కులర్ని నారా లోకేష్ విడుదల చేశాడు. అన్నింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాడుతున్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరినీ ఏకం చేసి విజయవాడలో మీ ఎదురుగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఈరోజు విద్యార్థి ఉద్యమాల వేగచుట్ట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభల్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలోని దేశంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని గత 55 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహించే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలోని జిల్లాలోని విద్యారంగ సమస్యల మీద రాజ్యాంగ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని ఉచితంగా అందరికీ ఉచితంగా విద్యని అందిస్తామని ఒక ఆయన అన్నాడు. మరొక ఆయన చదువుకున్న తర్వాత చదువు అయిన తర్వాత అందరికీ ఉపాధి జాబ్ ఇస్తానని మరొక ఆయన చెప్పాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఏరిద్దరూ అటు విద్యని కానీ అటు ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా విద్యార్థుల్ని యువకుల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ నేను చెప్పేది ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 21 మండలాల్లో అనేక విద్యారంగ సమస్యలతోటి ఈరోజు విద్యార్థులు సతమతమవుతూ ఉన్నారు. ఈ జిల్లాలో 9 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఏ డిగ్రీ కాలేజీలోని పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు. ఉన్నటువంటి 14 జూనియర్ కాలేజీలో కనీస మౌలిక సౌకర్యాలు లేవు. ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆర్ఆర్బిహెచ్ఎస్ జూనియర్ కాలేజీలో భవనం శిథిల వ్యవస్థకు వచ్చింది. దాన్ని వెంటనే కూల్చి కొత్త భవనం కట్టాలి. అదేవిధంగా పక్కన ఉన్న గొల్లపురం మండలంలో జూనియర్ కాలేజ్ అయితే ఉంది, కానీ దానికి స్థలం లేక భవనం లేకపోవడంతో తుఫాను బిల్డింగ్లో ఈరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఉన్న 2 గ్రూపుల్ని ఇతర గ్రూపుల్ని ఈ కాలేజీ తీసుకొని రావడం లేదు. అదేవిధంగా ఈ మండలానికి దిక్చూచుకున్నటువంటి ముప్పాడు కొత్తపల్లి మండలంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. ఇటువంటి సమస్యలతో ఈ జిల్లా ఈ విద్యా కేంద్రం ఉంటా ఉంటే డిప్యూటీ సీఎం గారు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యల మీద అధికారులు పట్టించుకోవాలి. జిల్లాలో ఈ పిఠాపురం పట్టణంలో ఓ పీజీ గవర్నమెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో తీర్మానం చేయబోతూ ఉన్నాం. వచ్చే సంవత్సరం పాటు ఈ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఒక ప్రణాళికని ఈ మహాసభలు నిర్ణయించబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడం కోసం ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని మేము ఈ మహాసభగా పిలిపిస్తాం.